అందరికీ నమస్కారం. మేషరాశివారికి అక్టోబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు మేషరాశివారికి అక్టోబర్ మాసంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నెల ప్రారంభంలో ఇది క్షీణించడం ప్రారంభమవుతుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఆస్పత్రికి కూడా వెళ్లవలసి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి గురించి చూసినట్లయితే మీ ఆదాయ స్థాయిలు బాగుంటాయి, అయితే నిధుల లభ్యత ఉన్నప్పటికీ స్థిరమైన ఖర్చులు కూడా ఉండవచ్చు. కుటుంబ జీవితం మేషరాశివారికి ఈ నెల కుటుంబరీత్యా పరిశీలిస్తే ఈ నెల స్థిరంగా చక్కగా ఉంటుంది. నెల మొదటి అర్ధభాగంలో 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 7వ ఇంటిలో మరియు 9వ 12వ ఇంటికి అధిపతి అయిన దేవగురు బృహస్పతి 2వ ఇంట్లో సంచారం చేస్తారు. ఈ గ్రహస్థితి కుటుంబంలో వృద్ధులు, మహిళల ఆధిపత్యానికి దారి తీస్తుంది. వృత్తి, ఉద్యోగాలు మేషరాశివారికి మీ కెరీర్ గురించి పరిశీలిస్తే ఈ మాసం ఫలవంతంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం తిరోగమన స్థితిలో 11వ ఇంట్లో ఉంటాడు. దీని ఫలితంగా చేసే ఉద్యోగములో ఎక్కువ శ్రమ అవసరం, పనిచేసే చోట పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీ సీనియర్ అధికారులు ఏదో ఒక పని కారణంగా లేదా ఇతర కారణాల వల్ల మీతో వాదించవచ్చు, కాని వారు మీ ప్రయత్నంతో ఆకట్టుకుంటారు. వ్యాపారం మేషరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా చూస్తే అక్టోబర్లో వ్యాపార కార్యకలాపాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపార నిర్వహణ పద్ధతుల్లో మార్పులు, తక్కువ వ్యాపార రుణాలు మరియు పెద్ద కస్టమర్ బేస్ సాధ్యమే. మీరు కొత్త వ్యాపార భాగస్వాములను పొందవచ్చు, అయితే వారి ఆలోచనలు ప్రారంభంలో చాలా ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఆర్థిక స్థితి మేషరాశివారి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. శని తిరోగమన స్థితిలో నెల మొత్తం 11వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఆర్థిక స్థితికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయ స్థాయిలు సరైన దిశలో పురోగమిస్తాయి, రోజువారీగా పెరుగుతాయి. తద్వారా మొత్తం ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మెరుగవుతుంది. ఆరోగ్యం మేషరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా పరిశీలిస్తే ఈ మాసం కాస్త బలహీనంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి అయిన కుజుడు 3వ ఇంటిలో ఉంటాడు. ఇది సవాళ్లకు వ్యతిరేకంగా మంచి శక్తిని కలిగిస్తాడు. తద్వారా ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. అక్టోబర్ 20 నుండి కుజుడు 4వ రాశి, దాని బలహీనమైన రాశి అయిన కర్కాటకంలోకి వస్తాడు. ఇది రక్త సంబంధిత సమస్యలు, గుండెలో మంటలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ మరియు సంబంధ విషయాలు కొన్ని మార్పుల ద్వారా వెళ్లవచ్చు. ప్రేమ సంబంధాలలో కొత్త ఉత్సాహం తెస్తుంది. మీరు ఇప్పుడు మీ భావోద్వేగాలను మరింత సులభంగా వ్యక్తపరచగలరు. ఈ నెలలో మీ జీవితంలోకి కొత్త భాగస్వామి ప్రవేశించే అవకాశం ఉంది. దంపతుల మధ్య అవగాహన పెరుగుతుంది. మీ హృదయం, మనస్సు ప్రేమ ఆలోచనలతో నిండి ఉంటుంది. విద్యార్థులకు మేషరాశి విద్యార్థుల గురించి పరిశీలిస్తే ఈ నెల సవాలుగా ఉంటుంది. నెల పొడవునా తిరోగమన శని దృష్టి 5వ ఇంటిపై ఉంటుంది. ఇది మీ జీవితంలో అడుగడుగునా పరీక్షలకు దారి తీస్తుంది. పదేపదే వివిధ సవాళ్లను కలిగిస్తుంది. ఏకాగ్రత స్థాయిలలో ఆటంకాలు ఉండవచ్చు. మేషరాశివారు పాటించవలసిన పరిహారములు: దుర్గామాత ఆలయంకి వెళ్లి దర్శనం చేసుకుని దుర్గాదేవి మంత్రం జపించండి. అలాగే బెల్లం కలిపిన కందిపప్పు గోవుకు తినిపించాలి. మంగళవారం రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.